నర్సరావుపేట మండలం ఇసప్పపాలెం గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని వ్యవసాయ శాఖ డిపిఎం అమలా కుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గ్రామదేవత కాళికాదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నర్సరావుపేట నియోజకవర్గ రైతుల అభ్యున్నతికి అందజేయనున్న 14,30,00,000 విలువైన చెక్కును విడుదల చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమానికి చేసిన నర్సరావుపేట వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మా ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు. రొంపిచెర్ల మండలంలో అసలు ఎన్ని సమస్యలు ఉన్నాయో మాకే తెలియదు. ఒకళ్ళు పొలం వచ్చి మాదంటారు, ఒకళ్ళేమో పొలం ఆక్రమించుకుంటారు. ఒకవేళ పొలానికి పొజిషన్ ఇస్తే వాళ్ళు వెళ్ళి పొలంలోకి వెళ్ళలేరు. అంతా కూడా తుంగపాడు, అన్నారం, ఆ చుట్టుపక్కల ఎక్కువగా ఉన్నాయి ఈ సమస్యలు. అందుకని మేడం గారిని ఒకటే కోరుతున్నా, రైతులకు అండగా ఉండండి, వెంటనే సమస్యలు పరిష్కరించండి. రైతులు కోరేది ఒకటే. అదేవిధంగా వ్యవసాయ అధికారులు కనుక ఎప్పటికప్పుడు సబ్సిడీ విత్తనాలు ఇస్తున్నారు, సబ్సిడీ ఎరువులు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తారు. కాబట్టి వ్యవసాయ అధికారులు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఘనంగా సాధించినందుకు ఇసప్పపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఈ కార్యక్రమంలో 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం. అదేవిధంగా 2 సార్లు 3 విడతలుగా చేయడం జరుగుతుంది 20,000 రూపాయలని ప్రతి రైతు కుటుంబానికి. అన్నదాత సుఖీభవ ద్వారా మన నర్సరావుపేట నియోజకవర్గంలో దగ్గర 20,000 రైతు కుటుంబాలకి 23 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుంది. అలాగే మన రాష్ట్రంలో 47 లక్షల కుటుంబాలకి, రైతుల కుటుంబాలకి లబ్ధి చేకూరుతుంది. దేశవ్యాప్తంగా కూడా 10 కోట్ల మంది రైతుల కుటుంబాలకి 23,000 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ విధంగా రైతులకు సాయం తెచ్చడం మన రాష్ట్రంలో ఇది మొదటిసారిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 20వ విడత వరుసగా. ఎందుకంటే కేంద్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం అనేక రైతు ప్రయత్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. పొలం పిలుస్తుందిగా కార్యక్రమాలు నిర్వహించాం. అలాగే బిందు సేద్యం గురించి చెప్పారు, డ్రోన్లు అందించారు. అలాగే ఆర్పీకే సెంటర్లు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఆర్పీకే సెంటర్లకు అనుబంధంగా గిడ్డంగులు ఉండాలి. ఎటువంటి గిడ్డంగులు ఏర్పాటు చేయలేదు. ఎటువంటి వ్యవసాయ పనిముట్లు కానీ నాణ్యమైన విత్తనాలు అందజేయలేదు. కానీ ఇప్పుడు అవన్నీ చేసుకుంటున్నాం మనం, ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం కాబట్టి. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటాయి రైతులకి. దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ వల్ల కొన్ని వేల కోట్ల రుణాలు పొందడం జరిగింది. ఎంత మంచిగా పండుతాయి అంటే పంటలన్నీ కూడా చాలా ఆరోగ్యంగా పండుతాయి. మరి బిందు సేద్యం, తుంపర్ల సేద్యం, ఈ సేద్యానికి ప్రభుత్వం వారు 90% సబ్సిడీ ఇస్తున్నారు. ఇంకా ఎవరైనా సరే మీ పొలాల్లో బోర్లుండి, కరెంట్ ఉండి, నీరు అంటే నీటి సదుపాయం ఉండి డ్రిప్ పెట్టుకోకపోతే వెంటనే డ్రిప్ పెట్టుకోవచ్చండి. ప్రభుత్వం ఉద్యాన రైతులకు డ్రిప్ నీటిపారుదల సౌకర్యాన్ని విస్తృతంగా వినియోగించుకుందుకు వెసులుబాటు కల్పించేందుకు ఎస్సీ, ఎస్టీ రైతులకు 90% ఉన్న రాయితీని 100%కి, రాయలసీమ, ప్రకాశం జిల్లా రైతులకు 90%కి, కోస్తా జిల్లాలోని రైతులకు 70%కి పెంచాం. 2024-25లో 1,17,880 హెక్టార్ల విస్తీర్ణంలో
1.11 లక్షల మంది రైతులకు క్రొత్తగా ఈ పథకాన్ని అమలు చేశాం. బిందు సేద్యం, తుంపర్ల సేద్యం. అలాగే సబ్సిడీపై మేలైన విత్తనాలు మీ అందరికీ తెలుసు. మన రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు సరఫరా కూడా చేస్తున్నారు.